ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అ డ్రైవ్ టు ఎక్సెల్. ప్రతి మానవునికి కూడా తన ఏరియాలో ఎక్సెల్ అవ్వాలనుకుంటాడు. వాడు క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు, ఫుట్బాల్ ప్లేయర్ అవ్వచ్చు, పాటగాడు అవ్వచ్చు, ఆటగాడు అవ్వచ్చు, తినేవాడు అవ్వచ్చు, దొంగ అవ్వచ్చు, ఎవరైనా సరే ఐ వాంట్ టు ఎక్సెల్, ఐ వాంట్ టు బి ది బెస్ట్. అది వాడుకుండేటువంటి కోరిక. ఈరోజు మీరు మనుషులైతే, వినేటువంటి వాళ్ళకి జీవం ఉంటే, మీకు కూడా ఏదో ఒక ఏరియాలో ఎక్సెల్ అవ్వాలనేటువంటి కోరిక ఉన్నది. డూ యూ నో వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్? ఈ యొక్క ఐడియా ఎక్సెల్ అవ్వాలనేటువంటి కోరిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వీఆర్ మేడ్ బై గాడ్ హూ ఈజ్ ఎక్సలెంట్. మన దేవుడు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి వాడు. ఆయన ఏం చేసినా కూడా ఎక్సలెంట్గా చేశాడు. ఇక మనుషులను కూడా ఎక్సలెంట్గా చేశాడు. మనుషులు అన్నప్పుడు జనరల్గా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూడా ఎక్సలెంట్గా చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క ఎక్సలెన్సీ అనేటువంటి డిజైర్ ఉంటుంది. అయితే విషాదం ఏంటి అని అంటే, మనం చుట్టూ ఉన్నటువంటి లోకం భయంకరమైనటువంటి పాపభూయుక్తమైంది. ఒకవేళ కనుక ఈ ఎక్సలెన్సీ అనేటువంటి డిజైర్ ఈ చుట్టూ ఉన్నటువంటి పాపంతో కలిస్తే కనుక మనలోంచి బయటకు వచ్చేది ఒకటే, వికెడ్నెస్. మనలోంచి బయటకు వచ్చేది ఒకటే, రెబెలియన్. ఏమన్నావు నీ బాయ్, నేను టాప్కి వెళ్ళాలి. ఎట్లాగన్నావు నీ బాయ్, నేను టాప్కి వెళ్ళాలి. నేను ఏమన్నా చేయని, ఐ హ్యావ్ టు బికమ్ ద టాప్ మోస్ట్. అది మనకున్నటువంటి కోరిక. సో ఇప్పుడు మీకు ఒక అర్థం వచ్చేసింది. మీలో దేవుడు పెట్టినటువంటి ఎక్సలెన్సీ ఉంది, కానీ ఆ ఎక్సలెన్సీ ఎట్లా పొందాలో తెలీదు. కాబట్టి సాతానుడు ఇచ్చినటువంటి అవెన్యూస్ని వాడుకుంటూ దేవుడిచ్చినటువంటి కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వచ్చేదేంటి తెలుసా? చాలాసార్లు లోకరీత్యా విజయం సాధిస్తాం, కానీ హృదయంలో మాత్రం అసంతృప్తి అలాగే ఉండిపోతుంది. కొంతమంది గురించి మీకు చెప్తాను. వాళ్ళు బయట విజయం సాధించారు, కానీ లోన మాత్రం శూన్యం అట్లానే ఉండిపోయింది. క్లాసిక్ ఎగ్జాంపుల్, మీలో చాలామందికి పాప్ కింగ్ మైకల్ జాక్సన్ తెలుసు. 13 గ్రామీ అవార్డ్స్ సంపాదించాడు. థ్రిల్లర్ అనేటువంటి ఆల్బమ్ మల్టీ ప్లాటినం ఆల్బమ్ అయింది. అయితే తాను చచ్చిపోయేటప్పుడు $500 మిలియన్ బాకీ పడిపోయాడు. తాను అతి ఘోరంగా చనిపోయాడు. ఇప్పటికీ కూడా ఆయన చావు గురించి రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. వెరోనికా లేక్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్, సో ప్రౌడ్లీ వి హెయిల్ అనేటువంటి ఆ మూవీలో టాప్ యాక్ట్రెస్ అయింది. కానీ ఆమె 51 ఇయర్స్ అప్పుడు ఆల్కహాలిజంతో ఆమె చనిపోయినట్లు మనం వింటూ ఉంటాం. చార్ల్స్ యాడ్బర్డ్ పాకర్, ఆయనకి ఉన్నటువంటి గొప్ప పేరు ఏంటంటే జాజ్ స్టైల్లో బెబాప్ ఆయన నుంచే వచ్చింది. హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 34 ఇన్ ఎ డిప్రెస్డ్ స్టేట్. మ్యారిలిన్ మోన్రాయ్, ఆమెతో ఒక రాత్రి గడిపితే చాలు అని అనుకునేవాళ్ళు జాన్ ఎఫ్ కెనడీ లాంటి వాళ్ళు. అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 39 షీ డైడ్ జస్ట్ బికాస్ ప్రాబబ్లీ షీ కమిటెడ్ సూసైడ్. Angelina, in her Wall Street Journal interview, she said like this, I do not know why I'm so miserable. Bruce Springsteen, interview to Esquire, ఏమన్నాడు తెలుసా? I have no inner peace, I'm calling for help. ఇది బయట వాళ్ళైతే పర్వీన్ బాబీ, she was mentally unstable before death. మీనా కుమారి, the tragedy queen of Bollywood, she died penniless and miserable. Bharat Bhushan, because of gambling he lost everything and died a horrible death. Whether you go to the Western world or the Indian environment, they were successful outside but failure inside. బయట గెలిచారు కానీ లోన ఓడిపోయారు. మేబీ మీరు అనొచ్చు వాళ్ళు సెక్యులర్ పీపుల్ కదా అందుకేనేమని. బట్ నౌ ఐఎమ్ కమింగ్ టు సర్టన్ క్వశ్చన్స్ విచ్ మే బీ టచింగ్ యువర్ హార్ట్. హౌ ఆర్ యూ లివింగ్? మీరు ఎట్లా జీవిస్తున్నారు? హౌ ఆర్ యూ ఫీలింగ్? మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నది? డూ యూ నో ద రెసిపీ ఫర్ సక్సెస్? లేదా అసలు సక్సెస్ అంటే ఏంది బై అని అంటావా? ఆర్ యూ సాటిస్ఫైడ్? జిందగీలో సాటిస్ఫాక్షన్ ఎవరికైనా వస్తుందా? ఈజ్ దాట్ యువర్ క్వశ్చన్? ఆర్ యూ కంప్లీట్? అన్న రేమండ్ సూట్ లేదన్న నాకు ఇదా నువ్వు అనేది? నీ లైఫ్లో తృప్తి అనేది ఉన్నదా? ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక ప్రాబబ్లీ క్రిస్టియానిటీలో ఏ స్టేజ్కి అయితే నువ్వు రావాలో ఆ స్టేజ్కి ఇంకా రాలేదేమో. నువ్వు మారు మనసు పొంది ఒక్కరోజు అయిందా, 10 సంవత్సరాలైందా, నాకు అనవసరం. ఆ మూమెంట్లో నువ్వు ఏ స్టేజ్లో ఉండాలో ఆ స్టేజ్లో నువ్వు లేకపోతే కనుక నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఐఎమ్ నాట్ డౌటింగ్ యువర్ కన్వర్షన్, ఐఎమ్ నాట్
saying that you are not born again. ప్రాబబ్లీ సమ్వేర్ సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. ఎక్కడో ఏదో పొరపాటు అయిందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక మాట చెప్తాను, క్రిస్టియానిటీ ఈజ్ బిల్ట్ ఆన్ 2 కాంట్రాస్టింగ్ ఫౌండేషన్స్. 2 విపరీతమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి పునాదుల మీద క్రైస్తవత్వం స్థాపించబడింది. ఏంది సార్ అదని అంటామో, ఒకటి ద క్రూయల్ క్రాస్, రెండోది ద టూంబ్ దట్ ఈజ్ ఎంప్టీ అండ్ ట్రయంఫెంట్. ద క్రూయల్ క్రాస్ అండ్ ద టూంబ్ దట్ ఈజ్ ఎంప్టీ అండ్ ట్రయంఫెంట్. ఈ 2 కూడా ఒకదానికి ఒకటి పొంతనలేదుగా ఉంటుంది. కానీ ఆ 2 లేకపోతే క్రైస్తవత్వం ఉండదు. నువ్వు క్రిస్టియన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు క్రాస్ దీస్ 2 స్టేషన్స్. ఈ 2 స్టేషన్స్ నువ్వు దాటి వెళ్తే తప్పించి నువ్వు క్రిస్టియన్ అని అనిపించుకో. అయితే నువ్వు దాటావా? అయితే ఒకవేళ దాటాను అని అంటే గనక నీ లైఫ్లో ఈ 2 పదాలకి అర్థం తెలియాలి. ఏంటి ఆ 2 పదాలంటే, జీసస్ డైడ్, ఇట్ ఈస్ వికేరియస్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, అది నీకు బదులుగా నీ స్థాయిలో చనిపోయాడు. జీసస్ రోజ్ అగైన్, ఇట్ ఈస్ విక్టోరియస్, అది విజయోత్సాహం. ఆయన వికేరియస్ డెత్ నాకు శాంక్టిటీని ఇస్తుంది, పవిత్రతను. తన విక్టోరియస్ రిజరక్షన్ నాకు సెక్యూరిటీని ఇస్తుంది. అది నీకున్నదా? ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక ఆలోచించాలి. ఈరోజు మనం పేతురు రాసినటువంటి పత్రికను చూడబోతున్నాం. ఎందుకని నేను పేతురు రాసిన పత్రిక ఎంచుకున్నానంటే, మనము ఒక క్రిటికల్ మూమెంట్లో ఉన్నాం. మన లైఫ్ ఎలాంటి సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. పేతురు పత్రిక కూడా అలాంటి పరిస్థితుల్లోనే రాశాడు. నీరో చక్రవర్తి రోమ్ పట్టణాన్ని తగలబెట్టేశాడు 64 ADలో. ఆ తప్పుని క్రిస్టియన్స్ మీద తోసేశాడు. అంతే, ఆ క్రిస్టియన్స్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఫుట్బాల్ ఆడుతూ మొదలుపెట్టారు. వాళ్ళని ఆట బొమ్మల్లాగా చేశారు. దే బికేమ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ అమ్యూజ్మెంట్ అని అంటాడు ట్రేజన్ అనేటువంటి వ్యక్తి. వాళ్ళకి ఆట వస్తువుల్లాగా మారిపోయారు అంట. దే బికేమ్ దేర్ పార్ట్స్ ఆఫ్ అమ్యూజ్మెంట్. వాళ్ళని రాత్రి అవుతుందంటే క్యాండిల్స్ లాగా నూనెలో ముంచి వాళ్ళని చెట్టుకేసి కట్టి వాళ్ళని తగలబెట్టేవాళ్ళంట. జస్ట్ లైక్ క్యాండిల్స్. ఆ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. అట్లీస్ట్ COVID-19 వస్తే మనకు కాస్త టైం తెలుస్తుంది, ఎంతకాలం తర్వాత చచ్చిపోతామో లేదు. వీ హ్యావ్ సమ్ టైమ్ టు వర్కౌట్. కానీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్ కూడా లేదు. అలాంటి వాళ్లకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికకి 5 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో మనం యేసుక్రీస్తులో పుట్టాంరా, అదే మన జీవితానికి నిరీక్షణ. ఇది మొదటి అధ్యాయం. రెండోది, క్రీస్తులో పుట్టావు కదా, దేవునిలో ఎదగాలి, నీలో ఆకలి ఉంటుంది, అది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం, ఎదుగుతున్నావు కదా, పరిపక్వతలోకి రావాలి. మొదటిది పుట్టావు, రెండోది పెరిగావు, మూడోది పరిపక్వతలోకి వచ్చావు. ఇక 4వ అధ్యాయంలో ఈ లోకంలో రకరకాలైనటువంటి కష్టాలు ఉంటాయిరా, పోరాడాలి. పుట్టావు, పెరిగావు, పరిపక్వతలోకి వచ్చావు కాబట్టి పోరాడాలి. ఇక 5వ అధ్యాయం, పటిష్టమైన నీ జీవితం ఉంటే నువ్వు నిరీక్షణ ఉన్నదని దునియాకి అర్థమవుతుంది. సో ఈ 5 పాలతో ఈ 5 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పత్రిక రాశాడు. నువ్వు పుట్టావు, నువ్వు పెరగాలి, నువ్వు పరిపక్వతలోకి రావాలి, నువ్వు పోరాడాలి, నువ్వు పటిష్టమైనటువంటి జీవితం జీవించాలి. ఇంకొక విధంగా కూడా దీన్ని చూడొచ్చు. వారన్ విఎస్పి ఈ విధంగా అంటాడు, we have been saved by the grace of God. దేవుని యొక్క కృపలో మనము రక్షించబడ్డాం. సాల్వేషన్. దేవుని యొక్క కృపను బట్టి మనము ఆయన యొక్క ఆజ్ఞలకు సబ్మిట్ అవ్వాలి. అది 2వ భాగం. ఇప్పుడు 3వ భాగంలో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ మస్ట్ బి ఏబుల్ టు ఫేస్ ద సఫరింగ్. మనకు వచ్చేటువంటి ఈ యొక్క శోధనలు, కష్టాలు ఎదుర్కోగలిగే ఉండాలి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ సెక్యూరిటీ. అది 4వ అధ్యాయం. సాల్వేషన్, సబ్మిషన్, సఫరింగ్ అండ్ సెక్యూరిటీ. ఈ 4 విధాలుగా వారన్ విఎస్పి అనేటువంటి ఆయన విభజిస్తూ ఉన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేతురు మొదటి 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తులో మనకున్నటువంటి రక్షణ, యేసుక్రీస్తులో మనకున్నటువంటి స్థిరత్వం గురించి చాలాసార్లు మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. నేను చెప్పాను కదా, 2 కాంట్రాస్టింగ్ ఫౌండేషన్స్ మనకున్నాయని. ఆ 2 కాంట్రాస్టింగ్ ఫౌండేషన్స్ గురించి ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను. మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనం, ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయమై ఒక్కసారే శ్రమ పొందాను. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ మన కోసం ఆయన ఒక్కసారి చనిపోయాడు, ఒక్కసారి తిరిగి లేచాడు. డెత్ అండ్ రిజరక్షన్ ఈ రెండింటిని ఒకేసారి ఇక్కడ చూపించాడు. హిజ్ వికేరియస్ డెత్ అండ్ హిజ్ విక్టోరియస్ రిజరక్షన్. ఇవి రెండు మనకి నిత్యత్వాన్ని తీసుకొచ్చాయి, నిరీక్షణ తీసుకొచ్చాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా మనము ఎదుర్కోవాలి అని పేతురు భక్తుడు చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత నౌ ఐ వాంట్ టు లుక్ ఇన్ టు ద ప్యాసేజ్ విచ్ ఈస్ బీన్ రెడ్ టు అస్. 1 Peter chapter 4 verses 1 to 6. Before we go there, I want to tell you one thing. మీలో క్రిస్టియన్స్ కాబట్టి మీరు సిలువను చాలా పవిత్రంగా చూస్తారు. కానీ మీకు ఒక మాట చెప్పమంటారా? సిలువ విలువ తెలియకపోతే, ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ క్రాస్, ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ వై జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్, ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది రిజల్ట్ యు గాట్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మీరు సిలువను ఆరాధించడం చాలా స్కేరీ తెలుసా? చాలా స్కేరీ. ఒక వ్యక్తిని అతి దుర్మార్గంగా చంపేస్తే ఆ చంపబడినటువంటి ఆ ప్రాంతాన్ని నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లయితే అది ఎంత ఘోరమో ఆలోచించండి. ఆర్ యూ వర్షిపింగ్ క్రాస్ వితౌట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? దాని యొక్క అర్థమేంటో తెలియకుండా దాన్ని ఆరాధిస్తూ ఉన్నావా? ప్రాబబ్లీ దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుంటావు ఏమో. ఇఫ్ యు హ్యావ్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్, సిలువ యొక్క అర్థము తెలుసుకుంటే, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, డూ యు నో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్? నీకు ఉండాల్సినవి ఏంటో మీకు తెలుసా? చూద్దాం. మనం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియోలాక యుండుము. Therefore, since Christ suffered in his body, arm yourself also with the same attitude, because he who has suffered in his body is done with sin. As a result, he does not live the rest of his earthly life for evil human desires, but rather for the will of God. ఇందులో మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి. సింపుల్గా ఆయన జీసస్ క్రైస్ట్ యొక్క డెత్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శరీరములో శ్రమ పొంది చనిపోయాడు, మీరు కూడా అలాంటి దానికే ప్రిపేర్ అవ్వాలి అంటున్నాడు. దీనికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటి తెలుసా? కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్. కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడో, ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాడో దాన్నే మనం కాపీ చేయాలంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి 2 విషయాలతో వచ్చాడు. ఒకటి యాజ్ ఎ మిషన్, రెండోది యాజ్ ఎ మోడల్. ఒకటి ఆయన మన కోసం చనిపోవడానికి వచ్చాడు, రెండోది మనకి మాదిరిగా ఉండటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోవటం అన్నదాన్ని పేతురు భక్తుడు 3 పదాలతో వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇట్ వాజ్ హిస్ చాయిస్, నెంబర్ 1. ఇట్ వాజ్ హిస్ మిషన్, అది ఆయన యొక్క ఉద్యమం లేకపోతే ఆయన బాధ్యత. మూడోది ఇట్ వాజ్ హిస్ వొకేషన్, ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క వృత్తి ఆ విధంగా చేస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఆయన బాధపడి మీరు ఆయన అడుగుజాల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హీ హ్యాస్ సెట్ ఎ మోడల్ అండ్ లెఫ్ట్. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుచున్నారు. To this you are called because Christ suffered for you, leaving you an example that you should follow in his footsteps. He committed no sin and no deceit was found in his mouth. When they hurled their
insults at him, he did not retaliate. When he suffered, he made no threats. Instead, he entrusted himself to him who judges justly. He himself bore our sin in his body on the tree, so that we might die to sin and live for righteousness. By his wounds you have been healed. He set an example to follow. ఆయన మనకు మాదిరిని విడిచిపెట్టాడు. హీ కమిటెడ్ నో సిన్. ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు. నో డిసీట్ వాజ్ ఇన్ హిమ్. ఆయన బదులు పలకలేదు, ఆయన చెడ్డ మాటలు అనలేదు. హీ హ్యాండెడ్ ఓవర్ హిస్ వెంజన్స్ టు ద వన్ హూ క్యాన్ రిడీమ్ హిమ్. తన్ను విమోచించగలిగేటువంటి దేవుడికే తన్ను అప్పగించేశాడు. ఫ్రెండ్స్, ఇలాంటి భయంకరమైనటువంటి సిలువని నువ్వు ఆరాధిస్తున్నట్లయితే, డూ యు నో వాట్ ఈస్ ద లెసన్ యూ హ్యావ్ టు లెర్న్? ఆయన అలాంటి చావు చచ్చిపోయి ఏమన్నాడు తెలుసా? హలో, ఇది మీకు ఎగ్జాంపుల్, ఇది మీకు ఎగ్జాంపుల్. టుడే హూఎవర్ ఈజ్ లిజనింగ్ టు దిస్ మెసేజ్, ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. అయ్యో బాబోయ్, ఇలాంటి చావు కోసం ఆ దేవుడు నన్ను పిలిచింది, వద్దురా బాబు ఈ దేవుడు అని వదిలేసి వెళ్ళిపో. దిస్ ఈజ్ వన్. రెండోది అంటావా, ఐఎమ్ రెడీ, నేను కూడా చావుకి సిద్ధమే. మనకి ఇవ్వబడినటువంటి టాపిక్లో ఒక టాపిక్ ఏంటి తెలుసా? సరెండర్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి, యేసుక్రీస్తుకున్నటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి తెలుసా? ఆయన దేవుడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని, దట్స్ కాల్డ్ వినయము. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. విధేయత, ఒబీడియన్స్, హ్యూమిలిటీ, ఒబీడియన్స్, ఇవన్నిటిని కూడా దేంట్లో చూస్తామని తెలుసా? సమర్పణ. హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. డూ యూ హ్యావ్ దట్ సరెండర్? ఆ యొక్క సమర్పణ జీవితం నీకున్నదా? యు ఆర్ సరెండరింగ్ టు క్రైస్ట్ హూ వాజ్ క్రూసిఫైడ్. ఎవరైతే సిలువ మీద తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడో ఆయనకి మీరు సమర్పించుకున్నట్లయితే, వాట్ యు ఆర్ సేయింగ్, యు నో, ఐఎమ్ ఆల్సో రెడీ టు డై. నేను కూడా చావడానికి సంసిద్ధమని. ఐఎమ్ వెరీ సీరియస్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ సీరియస్. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు బీ క్రూసిఫైడ్, యు బెటర్ లీవ్ క్రాస్ అండ్ క్రైస్ట్. యేసుక్రీస్తుని సిలువను కూడా వదిలేయ్. రిచర్డ్ వుంబ్రన్ని ఒకసారి ఈ విధంగా అడిగారు, అయ్యా మీరు ఆ భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నారు కదా, మీతో పాటు చాలామంది శ్రమను అనుభవిస్తున్నారు కదా, వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారంటే వాళ్ళు అన్న మాట ఏమన్నారు తెలుసా? వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ ప్రపోజల్. క్రైస్ట్ హ్యాస్ మెంట్ టు అస్ ద సేమ్ వొకేషన్ యాజ్ అవర్ కింగ్. ఆయన మా రాజు కాబట్టి ఆయన ఎంచుకున్నటువంటి ఆ ఒకేషన్ని మేమే ఒకేషన్గా ఎంచుకున్నాం. దట్ ఈస్ ద క్రాస్ బేరర్స్. మేము కూడా సిలువను మోయాలని. ఇట్ ఈస్ దిస్ కాన్షియన్స్ ఆఫ్ హై కాలింగ్ అట్ పార్ట్నర్షిప్ విత్ జీసస్ విచ్ బ్రింగ్స్ గ్లాడ్నెస్ ఇన్ ట్రిబులేషన్, విచ్ మేక్స్ క్రిస్టియన్స్ ఎంటర్ ప్రిజన్ ఫర్ దర్ ఫెయిత్ విత్ అ జాయ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్ ఎంటరింగ్ ద బ్రైడల్ రూమ్. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఆ పెండ్లి విందులోకి వెళ్తున్నట్లు మేము ఈ యొక్క జైల్లోకి వెళ్తున్నాం అన్నారు. ఎందుకో తెలుసా? దట్స్ అవర్ కాలింగ్. మై ఫ్రెండ్స్, యు ఆర్ కాల్డ్ టు సఫర్. You are called to suffer. Christians are called to suffer. If you haven't understood that call, you better leave the cross and Christ. You cannot have Christ without cross. క్రీస్తు సిలువ లేకుండా నీ దగ్గరికి మీనింగ్ఫుల్గా రాలేడు. ఆయన రాలేడు. క్రైస్ట్ బికమ్స్ మీనింగ్ఫుల్ ఓన్లీ త్రూ క్రాస్. సిలువ ద్వారానే మనకి మీనింగ్ని ఇవ్వగలుగుతాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. దేర్ఫోర్ సిన్స్ క్రైస్ట్ సఫర్డ్ ఇన్ హిస్ బాడీ, ఆర్మ్ యువర్ సెల్ఫ్ విత్ ద సేమ్ యాటిట్యూడ్. మీకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? సార్, షుడ్ వి కిల్ అవర్ ప్యాషన్స్? షుడ్ వి లివ్ వితౌట్ డిజైర్స్? షుడ్ వి బికమ్ లైక్ జాంబీస్? ఈ లోకంలో బీసీ నాటి మనుషుల్లాగా మేము జీవించాలా? పనికిమాలిన వాళ్ళలాగా మేము ఉండాలా? మై ఫ్రెండ్స్, యూ డోంట్ నీడ్ టు కిల్ యువర్ డిజైర్స్, బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్: యూ హ్యావ్ టు డెఫినెట్లీ కిల్ ద సిన్ దట్ ఈస్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి పాపాన్ని అయితే నువ్వు చంపాలి. యూ హ్యావ్ బ్రోకెన్ ద బాండేజ్ విత్ సిన్. పాపంతో నీకున్నటువంటి బంధాన్ని తెంచేశావు. సో టు లివ్ రైచస్లీ యూ నీడ్ టు బ్రేక్ ఇట్. 2వ వచనాన్ని చదువుతున్నాను. అట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలకు అంటే హ్యూమన్ డిజైర్స్కి అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండుము. గాడ్స్ విల్, సరెండరింగ్ టు గాడ్స్ విల్, దట్స్ ద టాపిక్ దట్స్ given to us.
That's the topic. Because he who has suffered in his body is done with sin. As a result, he does not live with the rest of his earthly life for the evil human desires, but rather for the will of God. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవించాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సఫరింగ్, ఇట్ షుడ్ బి సిన్. నీ జీవితంలో ఆ పోరాటం లేదు అని అంటే కనుక నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం. Suffering in body, mind and soul is the evidence that you are fighting to get rid of the sin that is in you. నీలో ఉన్నటువంటి ఆ పాపపు తుచ్చమైన ఆశలను విరగొట్టడానికి, నలగొట్టడానికి నువ్వు పోరాడుతున్నావు అని అర్థం. If that fight is not there, probably you are not living a Christian life. సో ఈ ఫైట్ దేని గురించో తెలుసా? ద ఫైట్ ఈస్ బిట్వీన్ మై డిజైర్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్, ద హ్యూమన్ ప్యాషన్స్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్. Passions that are not meaningful, passions that are not good, passions that will spoil you, passions that will bury you. Those are human passions. నీ కోరికలు. But the passions that build you, నిన్ను కట్టేవి, నిరంతరము ఉంచగలిగేవి, those are the will of God. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శ్రమ పొందారు. దాన్ని ఇమిటేషన్ ఎలా చేస్తాం? హీ సఫర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ. నీ కోసం ఆయన శ్రమ పడ్డాడు. అండ్ యూ సఫర్ ఫర్ యువర్ ఓన్ సేక్. నీ కోసమే నువ్వు సఫర్ అవుతున్నావు. హీ సఫర్ టు మేక్ యూ రైచస్. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయడానికి సఫర్ అయ్యాడు. యూ సఫర్ టు కీప్ యువర్ రైచస్నెస్. నీ నీతిని కాపాడుకోవడానికి చేస్తున్నావు. శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట, ద రెస్ట్ ఆఫ్ యువర్ ఎర్త్లీ లైఫ్. డూ యు నో వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ దెర్ మస్ట్ బి అ డిమార్కేషన్. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి అయితే దెర్ మస్ట్ బి అ డిమార్కేషన్. మార్పు చెందక ముందున్నటువంటి జీవితానికి, మార్పు చెందిన తర్వాత జీవితానికి దెర్ మస్ట్ బి అ క్లారిటీ. ఉన్నదా నీ జీవితంలో? అప్పుడు ఇప్పుడు కూడా ఒకేలాగా ఉన్నావా? ఒకవేళ ఒకేలాగా ఉన్నట్లయితే ప్రాబబ్లీ యూ నీడ్ టు చెక్ యువర్ లైఫ్. My friends, what I am trying to say is this: the best is to change your passion to the will of God. బెస్ట్ ఏంటి చెప్పమంటావా? నీకున్నటువంటి కోరిక దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నట్లయితే యూ విల్ లివ్ ఎ వెరీ ప్యాషనెట్ లైఫ్, బట్ యూ విల్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. చాలా తృష్ణతో జీవితాన్ని జీవిస్తావు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతూ ఉంటావు. ఆగస్టు 1వ తారీఖు 1968 సంవత్సరం, 1968 August 1st, he was born. He grew up, he did his Bible studies and all those things, and he joined YWAM. YWAMలో జాయిన్ అయ్యాడు. He went to North China as a missionary. His intention was to go to North Korea. ఆయన నార్త్ కొరియాకి వెళ్ళాలని. He went to North Korea in April. He went to North Korea in 2012. But before going to North Korea, ఆయన నార్త్ కొరియాకు వెళ్ళకముందు he was interviewed. నువ్వు నార్త్ కొరియాకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నావు కదా, నార్త్ కొరియాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీకు సమస్య ఏమి అనిపించదా అని అంటే, ఇఫ్ గాడ్ ఈజ్ సెండింగ్ మీ టు నార్త్ కొరియా, హీ విల్ నాట్ సెండ్ మీ అలోన్, హీ విల్ బీ విత్ మీ. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను నార్త్ కొరియాకు పంపిస్తే నేను ఒక్కడినే వెళ్ళట్లా, ఆయన నాతో ఉంటాడు. విత్ క్రైస్ట్ ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ నార్త్ కొరియా దాన్ టు బీ ఎనీవేర్ ఎల్స్. దేవునితో కలిసి నార్త్ కొరియాలో ఉండటం మంచిది ఇంకెక్కడైనా ఉండేదానికంటే. ఆయన వెళ్ళాడు 2012లో. ఏప్రిల్ 2013లో నార్త్ కొరియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆయన్ను పట్టుకున్నారు, చిత్రహింసలకు గురిపెట్టారు, 15 years ఇంప్రిజన్మెంట్ పెట్టారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి చాలామంది బరాక్ ఒబామాని అడిగారు, కెన్ యూ డూ సంథింగ్ అని. నోబడీ ట్రై టు డూ ఎనీథింగ్. బట్ ఫైనలీ వెన్ హీ బికేమ్ సో సిక్, when they thought he is going to die, on November 8th, 2014, he was set free. ఆయన బయటకు వచ్చాడు. మీలో కొంతమందికి నెహెమియా గ్లోబల్ మిషన్ తెలుసు, ఇనిషియేటివ్ NGI, దాన్ని స్టార్ట్ చేసింది కెనతే. సంబడి నోస్ అబౌట్ ద నేషన్ స్టోర్స్ అనేది ఈ టూరిజం డిపార్ట్మెంట్, దాన్ని కూడా స్టార్ట్ చేసింది కెనతే. బట్ యు నో దిస్ ఈస్ ద కమిట్మెంట్ హీ హాస్. వెన్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ, ఐ విల్ గో ఎనీవేర్ హీ ఆస్క్డ్ మీ టు గో. కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్. నేను ఇంతకుముందు ఇలా జీవించాను, ఇప్పుడు యేసయ్యతో ఇలా ఉంటాను. ఇంతకుముందు నా కోరికలు తీర్చుకున్నాను, ఇప్పుడు యేసయ్య కోరికలు తీరుస్తాను. కాబట్టి దానికి నా కోరికలతో పోరాటం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో పోరాడారు. నా శరీరంలో, నా కోరికల్లో, నా ఆలోచనలో దెర్ విల్ బీ ఎ ఫైట్. కాపీ ద ప్రయారిటీ ఆఫ్ క్రైస్ట్. నెంబర్ 2, 3-4 వచనాలు చదువుతున్నాను.
మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైనటువంటి ఈ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఫర్ యూ హ్యావ్ స్పెంట్ ఇనఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ డూయింగ్ వాట్ పేగన్స్ చూస్ టు డూ, లివింగ్ ఇన్ డిబాచరీ, లస్ట్, drunkenness, orgies, carousing and detestable idolatry. They think it's strange that you do not plunge with them into the same flood of dissipation that they heap abuse on you. My friends, ఒకవేళ మార్పు చెందినట్లయితే దిస్ ఈస్ ద సైన్. పీపుల్ షుడ్ లుక్ అట్ యూ ఇన్ ఎ స్ట్రేంజ్. అరే నీకేమైందిరా, నీకేమైందే? దట్ షుడ్ బి ద స్టేట్మెంట్. వై యూ హ్యావ్ చేంజ్డ్, వై యు ఆర్ డిఫరెంట్, ఎందుకని వేరుగున్నావు? వాళ్ళు నిన్ను మెలాయించేస్తారంట, నిన్ను దూషిస్తారంట, నిన్ను గురించి సర్ప్రైజ్ అవుతారంట. ఇఫ్ దాట్ సర్ప్రైజ్ ఈజ్ నాట్ దేర్, ఐఎమ్ సారీ, ప్రాబబ్లీ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. అయితే ఇంత మట్టుకు జీవించావురా, ఇంత మట్టుకు జీవించావు, యూ హ్యావ్ ఇనఫ్ ఎంజాయిడ్. అన్నా వాడు జీవించినంతకాలం నేను జీవించలేదన్నా, వాడు అంత జీవిస్తే కానీ మజా రాదు, నువ్వు జీవించినంత సరిపోద్ది. నీకు ఎంత వస్తే నీకు సరిపోద్ది అనుకున్నాడు దేవుడు, అక్కడ ఆపేశాడు నీకు. ఇనఫ్ ఈజ్ వినఫ్ మై ఫ్రెండ్స్, ఇనఫ్ ఈజ్ వినఫ్. ఇంకొంతకాలం ఉంటా, చివర్లో నేను మార్పు చెందుతా అని అనుకుంటే, బిల్లీ సండే అనేటువంటి ఒక రివైవల్ ప్రీచర్ ఈ విధంగా అన్నాడు 1920లో. ఏమన్నాడు తెలుసా? ఒక వ్యక్తి నేను చివర్లో మార్పు చెందుతానులే అనే వ్యక్తి, వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? బర్నింగ్ ద క్యాండిల్ ఆఫ్ లైఫ్ ఫర్ ద డెవిల్, బర్నింగ్ ద క్యాండిల్ ఆఫ్ లైఫ్ ఫర్ ద డెవిల్. ఈ యొక్క జీవితాన్ని ఒక క్యాండిల్ లాగా సాతానికి వెలిగించి, అండ్ దెన్ బ్లోయింగ్ ద స్మోక్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ గాడ్. చివర్లో నూది, పొగ నీకు ప్రభా, వెలుగు సాతానికి, పొగ నీకు. మహిమ కలిగినటువంటి అద్భుతమైనటువంటి యవ్వన జీవితం అంతా సాతానికి, అంతా అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వస్తాను ప్రభా. ఈజ్ దట్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే? బిల్లీ సండే అంటున్నాడు, ఇనఫ్ ఈజ్ వినఫ్. ఇంతకాలం నీ లైఫ్ని వేస్ట్ చేసావు, ఇంకా వేస్ట్ అని తెలిసిన తర్వాత కూడా దానిలో కొనసాగితే దాన్ని వికెడ్నెస్ అంటారు. సెన్షువాలిటీ, ప్యాషన్స్, డ్రంకన్నెస్, ఆర్జీస్ అండ్ పార్టీస్, lawless idolatry. Sensuality, body is throwing up desires you yield to. కోరికలు విపరీతంగా తన్నుకుంటూ బయటకు వస్తే దానికి ఇంతకాలం అప్పచెప్పావు. ప్యాషన్స్, నీకు కోరికలు వచ్చాయి, దానికి ఈల్డ్ అయిపోయావు. డ్రంకన్నెస్, కొంతమందికి డ్రంకన్నెస్ హ్యాబిట్ కావచ్చు. బహుశా ఈరోజు ఈ వాక్యం వినేటువంటి వాళ్ళలో చాలామందికి పోర్నోగ్రఫీ ఒక హ్యాబిట్ ఏమో, మాస్టర్బేషన్ ఒక హ్యాబిట్ ఏమో, ఐ డోంట్ నో. ఎందుకు అనంటే ఈ వరల్డ్లో ఇప్పుడు అతి ఎక్కువగా వాచ్ చేసేటువంటి వెబ్సైట్స్ పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్స్ అంట. 90% ఇంటర్నెట్ యూసేజ్ దానికే వెళ్తుందంట. హూ నోస్ యు ఆర్ డూయింగ్ దాట్? హూ నోస్ గాడ్ ఈజ్ మేకింగ్ మీ టు సే దట్ ఓన్లీ టు టచ్ యూ. నిన్ను టచ్ చేయడానికే ఇది జరుగుతుందేమో. ఆర్జీస్ అండ్ పార్టీస్, ఇప్పుడు పార్టీస్ వేరే రకంగా చేసుకుంటున్నారేమో. లాలెస్ ఐడోలేటరీ, నీకున్నటువంటి హీరో, నీకున్నటువంటి హీరోయిన్, అదా నీకున్నటువంటి ఐడోలేటరీ, నీకున్నటువంటి ప్యాషన్, నీకున్నటువంటి కోరిక, యువర్ ఓన్ డిజైర్, హ్యాస్ ఇట్ బికమ్ అన్ ఐడల్. ఎంతమంది నాతో చాట్ చేస్తూ ఉంటారు తెలుసా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్. దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఐ ట్రైడ్, ఐ లాస్ట్. నేను చాలాసార్లు ఓడిపోయాను. అన్సాటిస్ఫాక్షన్, అన్రూలీ లైఫ్, అన్హోల్సమ్ లైఫ్, అన్గాడ్లీ లైఫ్, అన్లాఫుల్ లైఫ్. ఇస్ దట్ వాట్ యు ఆర్ లివింగ్? ఒకసారి ఒక కుర్రోడు నాకు ఫోన్ చేసి, అన్నా నేను మొగోడిని అన్నా. ఓకే, నువ్వేమంటున్నావు? పెళ్ళి తర్వాతే సెక్స్ అనేది ఉంటుంది అని అన్నావు. పెళ్ళికి ముందు మరి నేను హ్యూమన్ బీయింగ్ కదా, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్నెస్ ఇస్ సెక్షువాలిటీ. మరి పెళ్ళికి ముందు నేను ఎంజాయ్ చేయకూడదా అని అన్నాడు. దానికి మీ ఆన్సర్ ఏంటి అని అంటే, ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్, బికాజ్ యు ఆర్ ఆస్కింగ్ ఎ క్రిస్టియన్. నువ్వు ఒక క్రిస్టియన్ నీ క్వశ్చన్ అడుగుతున్నావు కాబట్టి ఐ కెన్ గివ్ అన్ ఆన్సర్ ఓన్లీ ఎ క్రిస్టియన్ కెన్ గివ్. ఒక క్రైస్తవుడు మాత్రం ఇవ్వగలిగేటువంటి ఆన్సర్ మాత్రం ఇవ్వగలను. కెన్ ఐ గివ్ యూ అని అన్నా. ఓకే, గో హెడ్ అని అన్నాడు. ఐ ఫాలో జీసస్ క్రైస్ట్ హూ నెవర్ హ్యాడ్ సెక్స్.
ఈజ్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. నేను ఒక వ్యక్తిని అనుకరిస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? యేసయ్య. హీ ఈజ్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. హీ నెవర్ ఇండల్జ్డ్ ఇన్ సెక్స్. ఆయన హ్యూమన్నెస్ లేదా? ఆయన హ్యుమానిటీ లేదా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ సెక్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ సెక్స్ ఇస్ సిన్. బట్ ఐఎమ్ సేయింగ్ sexuality is not your identity. It's a gift of God with a purpose. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరము. దానికి ఒక విలువ ఉన్నది, దానికి ఒక బౌండరీ ఉన్నది, దానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఇఫ్ యు మిస్ ద బౌండరీ, ఇఫ్ యు లూజ్ ద పర్పస్, యు లూజ్ ఐడెంటిటీ. సెక్షువాలిటీ ఈజ్ యువర్ ఐడెంటిటీయా? చాలామంది ప్రశ్న అడుగుతారు, నీ సెక్స్ సింబల్ ఏంటి అని. వాట్ ఎ డర్టీ థింగ్ ఇట్ ఈస్. God did not made us as sex symbols. He made us as his symbols. When you replace God, that is where you end up, my friends. నువ్వు దేవుణ్ణి తీసేస్తే వచ్చేది అదే. ఆ మాట చెప్తే వాడు ఇంకేం మాట్లాడలేదు. He became silent. I know. When you don't indulge in parties, when you don't do all these stuff, people will laugh at you. అక్కడ ఆ వచనంలో ఆ మాట చెప్తున్నాడు, ప్రజలు నవ్వుతారయ్యా, తప్పుగా ఆలోచిస్తారయ్యా, ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతారు. అరే వీడు వేస్ట్ గాడ్రా, అరే వీడు అదిరా, అరే వీడికి లేదురా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చాలా అంటారు. ఐ నో దాట్. దే విల్ మెలైన్ యూ, దే విల్ పుట్ యూ డౌన్. సిటీ స్టార్ట్ ఇంగ్లీష్ క్రికెట్ టీమ్కి ఆయన మెంబర్ అవ్వాల్సింది. ప్రాబబ్లీ హీ వుడ్ హ్యావ్ బికమ్ ఎ కెప్టెన్. అయితే హీ చూస్ టు బికమ్ ఎ మిషనరీ. ఆయన మిషనరీగా తన లైఫ్ గురించి ఒక పోయం రాశాడు. ఆ పోయంలో ఒక భాగం చదువుతాను. ఓన్లీ లైఫ్, ఎస్ ఓన్లీ వన్, సూన్ విల్ ఇట్స్ ఫ్లీటింగ్ hours be done. Then in that day my Lord to meet and stand before his judgment seat. Only one life, 'twill soon be past. Only what's done for Christ will last. ఒక్కటే ఒక జీవితం. ఆ జీవితంలో ఉన్న మిగిలిన గడియలో గంటల్లాంటివి. త్వరలో నేను నా ప్రభువుని కలుసుకుంటాను. ఆయన న్యాయపీఠం ఎదురుట నిలబడినప్పుడు నా ప్రభువుకి చేసిందే చివరికి మిగులుతుంది. వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ హిమ్, ఓన్లీ దట్ విల్ బి లాస్ట్. కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ నెంబర్ 1. కమిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోవడం అనేది సెకండ్ పాయింట్. వెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ఇట్. ఐఎమ్ బౌండ్ టు దిస్, ఐఎమ్ కాల్డ్ టు దిస్, ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ టు దిస్, ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ దాట్, ఐ కెన్ డూ దట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది చేయటానికి, నాకు అవకాశం ఉన్నది చేయటానికి, కానీ నేను చేయను. ఎందుకు తెలుసా? ద కమిట్మెంట్ ఈజ్ ఇన్సైడ్. I have surrendered to my God. I have committed to my God. I have decided to do His will. ఆయన చిత్తాన్ని నా జీవితంలో చేయాలని నేను నిర్ణయించుకున్నాను. వాట్ ఏ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్. పౌలు భక్తుడు రోమిల్కి రాసిన పత్రికలో ఈ యొక్క దాని అంటారు ఈ పాపపు విషయాల్ని వదిలిపెట్టేయడానికి గురించి ఏమంటాడు తెలుసా? 6వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో చచ్చిపోయినట్లయితే క్రీస్తుతో లేపబడుతున్నారు. యు ఆర్ డెడ్ ఇన్ యువర్ సిన్. ఒకప్పుడు మందు కొట్టేవాడివి, ఇప్పుడు మందు తాగుతావంటే లేదురా. వై? ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఐ డోంట్ వాంట్ టు. Why? I decided to stop. Why? My body doesn't crave for it anymore. నా యొక్క శరీరం ఇంకా కోరుకోవట్లేదు. I was a drug addict. I used to booze. I used to live a dirty life. And when I stopped, people came and asked me. ఆపినప్పుడు ప్రజలు నన్ను వచ్చి అడిగారు. There was a struggle, there was a fight. ఒక పోరాటం ఉన్నది, ఒక కష్టం అనిపించింది. But I have to declare. ఏమన్నా తెలుసా? I am dead to it. నేను దానికోసం చచ్చిపోయాను, ఆ విషయంలో చచ్చిపోయాను. హ్యావ్ యూ డైడ్ టు యువర్ సిన్? ఒకవేళ నీ పాపం విషయం నువ్వు చావకపోయినట్లయితే, ఫర్ యూ హ్యావ్ స్పెంట్ ఇనఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ డూయింగ్ దట్ pagan choose to do. ఇంతకాలం నువ్వు చేసావురా బాయ్, ఇంతకాలం చేసావు. లివింగ్ ఇన్ డిబాచరీ, లస్ట్, డ్రంకన్నెస్, ఆర్జీస్, carousing and detestable idolatry. They think it is strange that you do not plunge with them into the same flood of dissipation, and they heap abuse on you.
నువ్వు దాని దగ్గరికి రావట్లేదని, ఆ పనులు చేయట్లేదని పిచ్చి పిచ్చి మాటలు నిన్ను అంటూ ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. నెంబర్ 1, కాపీ ద ప్రయారిటీ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య నిన్ను రక్షించడానికి శిలువ మీద అతి భయంకరమైన శ్రమ గుండా పోయాడు. ఆ శ్రమ ఆయన మీద అమానుష్యంగా నూకబడింది, తోయబడింది. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన బదులు మాట చెప్పలేదు. ఆయన కచ్చి సాధిద్దాం అని అనుకోలేదు. తండ్రి చేతికి అప్పగిచ్చేశాడు. నిన్ను తాగట్లేదని ఎవరిని తిట్టాడా? నువ్వు పిలిస్తే రావట్లేదని పిచ్చి పిచ్చి మాటలు అంటున్నారా? కళ్ళు మూసుకో, నోరు మూసుకో, తండ్రికి అప్పచెప్పాయి. దట్స్ వాస్ జీసస్ డేట్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చచ్చిపోతుంటే ఆయన్ని ఇష్టం వచ్చినట్లు అన్నారు, నువ్వు రక్షకుడు అయితే దిగిరా అని. ఆ మాట సమాధి బయట ఉండంటే బాగుండేదేమో. నువ్వు రక్షకుడు అయితే బయటరా అని అంటే టక్కమొచ్చి నుంచుండేవాడు. అవునరా నేనే అని పారిపోయి ఉండేవాళ్ళు. సిలువ మీద నుంచి దిగొస్తే దండేసేవాళ్ళు. సమాధిలోంచి బయటికి వచ్చి హలో అని అంటే పారిపోయి ఉండేవాళ్ళు. దట్స్ వాట్ జీసస్ డేట్. ఆయన సిలువు దిగి ఎందుకు రాలేదు తెలుసా? ఆయన సమాధిలోంచి బయటికి తీసుకొచ్చే తండ్రికి తను అప్పగించుకున్నాడు కాబట్టి. దట్ ఈస్ ద సీక్రెట్ మై ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ యువర్ సఫరింగ్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద విక్టోరియస్ జాయ్. యేసుక్రీస్తు సిలువ మీద ఎందుకు ఉండిపోయాడో తెలుసా? ఆయనకి తెలుసు 3వ దినాన తిరిగి వస్తాడని. లేకపోతే తాను పళ్ళు కొరికి అందరినీ చంపేసి ఉండేవాడు. ఆయన చంపటానికి రాలేదు, ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇన్ ద సేమ్ వే నిన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా, చిత్రహింసలు పెడుతున్నారా, బాధలు పెడుతున్నారా, లీవ్ దెమ్ టు గాడ్. దేవునికి విడిచిపెట్టేసాయి. నౌ హ్యావింగ్ సెడ్ దట్, ఐఎమ్ రీడింగ్ ద 5th and 6th verse. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులైన. వాళ్ళు ఆయనకి జవాబు చెప్పుకుంటారా? ఆయన జవాబు చెప్పుకుంటారు. నీకెందుకు? యు లీవ్ ఇట్. నువ్వు ఆయనకి కమిట్ అయి ఉన్నావు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు. నీకు జరిగేది ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయన హీఈస్ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. హీ విల్ టేక్ కేర్. మృతుల శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడెను. బట్ దే విల్ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు హిమ్ హూ ఇస్ రెడీ టు జడ్జ్ ద లివింగ్ అండ్ ద డెడ్. ఫర్ దిస్ ఈస్ ద రీజన్ ద గాస్పుల్ వాస్ ప్రీచ్డ్ ఈవెన్ టు దోస్ హూ ఆర్ నౌ డెడ్, సో దట్ దే మైట్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు మెన్ ఇన్ రిగార్డ్ టు ద బాడీ, బట్ లివ్ అకార్డింగ్ టు గాడ్ ఇన్ రిగార్డ్ టు ద స్పిరిట్. ఈ వచనాన్ని 6th verse కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు నరకంలోకి వెళ్ళి కూడా బోధిస్తాడు, చచ్చిపోయిన తర్వాత కూడా మనకి ఛాన్స్ వస్తుందని. నో 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 నో, దట్స్ వాట్ ఇట్ మీన్స్. దాని అర్థం ఏంటి తెలుసా? నన్ను ఇవాళ ఒక ఆయన చిత్రహింసలకు గురి చేశాడు, బాధ పెట్టాడు, అయితే వాడికి సువార్త బోధిస్తే వాడు మారు మనసు పొందితే చచ్చిపోయిన తర్వాత వాడి గురించి ఏమని చెప్తారు? వాడికి బతుకున్నప్పుడే సువార్త చెప్పానురా, బతుకున్నప్పుడే. అయితే మారు మనసు పొందితే కనుక వాడు దేవునితో స్తుతి ఆరాధనలో ఉంటాడు, లేకపోతే కనుక నోరు మూసుకొని నరకంలో ఉంటాడు. బతుకున్నప్పుడే సువార్త చెప్పడం. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. చచ్చిపోయిన తర్వాత సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాము. నో. అయితే బతుకున్నప్పుడు నిన్నెవడైనా ఏడిపిస్తే వాడిని దేవుడి చేతికి అప్పగిచ్చేయి. జిమ్ ఎలియట్, నాట్ సెయింట్, 5 ఫ్రెండ్స్ వెళ్ళారు. నాట్ సెయింట్ని చంపేశారు. వాళ్ళ దగ్గరికే నాట్ సెయింట్ అక్క రేచల్ సెయింట్ సువార్త చెప్పడానికి వెళ్ళింది. తండ్రిని చంపినటువంటి వాళ్ళ దగ్గరికే స్టీవ్ సెయింట్ వెళ్ళాడు. తండ్రిని చంపినటువంటి మన్కాయని డాడీ అని పిలిచాడు. ఎందుకో తెలుసా? మన్కాయకి సువార్త చెప్పబడింది, సువార్త అంగీకరించాడు. ఒకవేళ అంగీకరించకపోతే నా తరపున నేను సైలెంట్ కొన్నాను. దట్స్ ఆల్. నా తరపున నేను సైలెంట్ కొన్నాను. మై ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బిహేవియర్. సింపుల్గా చెప్పాలంటే, వెన్ యూ షో రైచియస్నెస్ ఇన్ యువర్ లైఫ్, నీ యొక్క జీవితంలో నీతిని చూపించినప్పుడు ప్రజలు ఏడిపిస్తారు, చెడ్డ మాటలు అంటారు. అప్పుడేం చేయాలి తెలుసా? నువ్వు ఏదైతే మానేసావో ప్రజలకి తెలిసింది ఇప్పటిదాకా, ఏదైతే నువ్వు పొందావో అది చూపించాలి. పీపుల్ విల్ సీ వాట్ యు హ్యావ్ రిజెక్టెడ్.
but they do not see what you have received. Show them what you have received. Do you know what you have received? You have received godly behavior. You have received godly works to do. The passion to do. కాబట్టి ఆ గాడ్లీ బిహేవియర్ని చూపించు, ఆ గాడ్లీ వర్క్స్ని ఎక్స్ప్రెస్ చేయి. వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్, వెన్ యు ఆర్ అండర్ ప్రాబ్లమ్స్. అపాలజిస్ట్గా అవడానికి చాలా సందర్భాల్లో 1 పేతురు 3:15 చూపిస్తారు. దాంట్లో ఏమంటారు తెలుసా? మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, భయపెడుతున్నప్పుడు యేసుక్రీస్తును ప్రభువుగా కలిగి ఉండండి. యేసుక్రీస్తును ప్రభువుగా కలిగి ఉంటే కనుక అప్పుడు నీకు భయం పోతుంది, నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ వస్తే అందరు నిన్ను అడుగుతారు, ఎక్కడిదిరా ఆ నిరీక్షణ అని. అప్పుడు ఎపాలగియా ఇవ్వాలి, అప్పుడు డిఫెన్స్ ఇవ్వాలి. ఈ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పితే వాళ్ళు ఏమంటారు తెలుసా? దూషిస్తారు, నిన్ను లేనిపోయిన అపనిందలు మోపుతారు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? క్లియర్ కాన్షియన్స్తో, నిర్మలమైన మనస్సాక్షితో, గాడ్లీ బిహేవియర్, నువ్వు దేవుని యొక్క క్రియలు, సత్క్రియలు చూపిస్తూ ఉన్నప్పుడు 2 things will happen. ఒకటేంటి తెలుసా? దే విల్ బి సైలెన్స్డ్, నోరు మూసుకుంటారు. రెండోది, కొంతమంది యేసు ప్రభుని తెలుసుకొని దే విల్ గ్లోరిఫై గాడ్. దట్ ఈస్ అపాలజెటిక్స్. అపాలజెటిక్స్ ఈస్ టు గివ్ ద డిఫెన్స్ ఫర్ యువర్ హోప్. నీలో ఉన్న నిరీక్షణకి చెప్పాలి. దానికి నాలెడ్జ్ ఉంటేనే ఇస్తాను, ఫిలాసఫీ ఉంటే ఇస్తాను, ఈ మాటలు చెప్పక్కర్లా. పేతురు భక్తుడు ఈ పత్రిక ఫిలాసఫర్స్కి రాయలేదు, నాలెడ్జ్ పీపుల్కి రాయలేదు, జెంటైల్స్కి రాస్తున్నాడు. వాళ్ళకి కనీసం పాత నిబంధన తెలియదు, వాళ్ళలో చాలామందికి చదువు లేదు, దే డోంట్ హ్యావ్ ఈవెన్ ఎడ్యుకేషన్. కానీ వాళ్ళని అపాలజిస్ట్గా ఉండమని అడుగుతున్నాడు. అపాలజిస్ట్గా ఉండటానికి కావాల్సింది నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ ఉంటే సిద్ధాంతం ఏంటో చెప్తావు, డాక్ట్రిన్ ఏంటో. ఎక్స్పీరియన్స్ ఉంటే నీకున్నటువంటి హోప్ ఏంటో చెప్తావు, నీకున్నటువంటి హోప్ ఏంటో. యూ కెన్ రివీల్ ద హోప్ దట్ యు హ్యావ్. నాకున్నటువంటి నిరీక్షణ ఇది, దేవుడు నా జీవితాన్ని ఈ విధంగా చేశాడని. చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావడో తెలుసా? క్రైస్తవులు చాలా బోరింగ్ లైఫ్ లా జీవిస్తూ ఉంటారు. అంటే ఏంటి తెలుసా? నేను తాగను సార్, నేను సినిమాకి రాను సార్, నేను పార్టీలకు రాను సార్ అని ఇలాగ దిగాలుగా కూర్చుంటారు. ఛే, క్రిస్టియానిటీ ఎంత బోరింగా! క్రిస్టియానిటీలో ఉన్నటువంటి జాయ్, క్రైస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క రిజాయిసింగ్ నేచర్ నీ ముఖం మీద కనబడితే, నీ బతుకులో కనబడితే, పీపుల్ వుడ్ హ్యావ్ రన్. Christianity should be so attractive that it should bring people to Christ. క్రైస్తు దగ్గరికి ప్రజల్ని తీసుకురావాలంటే క్రిస్టియానిటీని అట్రాక్టివ్గా నువ్వు చూపించగలుగుతావు. ఎందుకు చూపించలేకపోతున్నావు? వాయ్? గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ గురించి మాట్లాడుతూ ఆయన చనిపోవడానికి ఫ్యూ డేస్ ముందు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? యూ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు బి పర్సిక్యూటెడ్. మిమ్మల్ని హింసించడానికి, చంపేయడానికి అప్పగిస్తారు. 24వ అధ్యాయం 9వ వచనం. అదే వచ్చిన అధ్యాయం 24వ అధ్యాయం 19వ వచనంలో ద గాస్పుల్ షుడ్ బి ప్రీచ్డ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అంటే గాస్పుల్ ఎలా ప్రీచ్ చేయబడుతుందో తెలుసా? ప్రీచింగ్ అండ్ పర్సిక్యూషన్ దే గో టుగెదర్. ఆ పర్సిక్యూషన్ మెంటల్గా ఉంటుందా, ఫిజికల్గా ఉంటుందా, సైకలాజికల్గా ఉంటుందా, పొలిటికల్గా ఉంటుందా? ఐ డోంట్ నో. నార్త్ కొరియాలో పొలిటికల్గా ఉన్నది, ఫిజికల్గా ఉన్నది. చైనాలో పొలిటికల్గా ఉంది, ఫిజికల్గా ఉంది. అమెరికాలో సైకలాజికల్గా ఉందేమో, సోషియలాజికల్గా ఉందేమో, హ్యూమనిస్టిక్గా ఉందేమో. దేర్ విల్ బి పర్సిక్యూషన్, దేర్ విల్ బి అటాక్. క్రిస్టియానిటీ ఇండియాలో స్ప్రెడ్ అవ్వాలంటే ఆ పర్సిక్యూషన్ ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఆ సువార్తను బోధించినప్పుడు నేను పడేటువంటి శ్రమలు క్రీస్తు శిలువ మీద పడినటువంటి శ్రమలకు జోడించినట్లు అవుతుందని అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. జీసస్ క్రైస్ట్ సఫర్డ్ టు ఎర్న్ సాల్వేషన్ ఫర్ అస్ అండ్ వీఆర్ సఫరింగ్ టు ప్రొపగేట్ దట్ సాల్వేషన్ ఇన్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద శ్రమను పొందాడు మనకి రక్షణ సంపాదించడానికి. మనము శ్రమ పొందుతున్నాం ఆ రక్షణ వార్తను ప్రపంచానికి అందించడానికి. Father has sent his son Jesus Christ to suffer and die on the cross to give us salvation. తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించాడు శిలువ మీద చచ్చిపోయి నీకు నాకు రక్షణ సంపాదించడానికి. అయితే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? టు సఫర్ అండ్ స్ప్రెడ్ ద గాస్పల్. నువ్వు శ్రమ పొంది ఈ యొక్క లోకములో సువార్తను అందించాలని, ప్రపంచం
నిన్ను గేలి చేస్తుందా? ప్రపంచం నిన్ను ఏడిపిస్తుందా? ప్రపంచం నిన్ను తక్కువగా చూస్తుందా? లీవ్ దెమ్ టు గాడ్. దేవుని చేతుల్లో పెట్టాయి. అపాలజిస్ట్ చేయాల్సింది ఆర్గ్యుమెంట్ గెలవటం కాదు, పర్సన్ని గెలవటం. దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ షేరింగ్ ద రీజన్ ఫర్ ద హోప్ యూ హ్యావ్ ఇన్ 1 Peter chapter 3 verse 13. పేతురు 3:15-16 దాని ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని దగ్గరకు రావాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. దాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్. అంతేగాని ఆర్గ్యుమెంట్ గెలిచానంటాను కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆర్గ్యుమెంట్ గెలవాలనుకుంటే కనుక సిలువ మీద మాట్లాడుండేవాడు వేరే విధంగా, లేకపోతే సిలువ దిగొచ్చి ఉండేవాడు. ఆ రెండు చేయలేదు ఆయన. ఎందుకో తెలుసా? సో దాట్ హీ మైట్ వాక్ అవుట్ ఆఫ్ ద tomb and make the tomb empty. Empty cross led to the empty tomb. సిలువ మీద చనిపోయినటువంటి యేసయ్యను దింపటం బట్టి సమాధి ఖాళీ అవ్వటానికి అవకాశం దొరికింది. మై ఫ్రెండ్స్, ఆర్ యూ విల్లింగ్ టు బీ క్రూసిఫైడ్? యా, సో దట్ ఇన్ యువర్ లైఫ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ మే బీ సీన్. నీ యొక్క జీవితంలో ఆ పునరుద్ధానపు శక్తి అగ్గుపడగలిగినట్లు నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావా? ఐ వాంట్ టు షేర్ ద టెస్టిమనీ ఆఫ్ వన్ లేడీ, వన్ గర్ల్, యంగ్ గర్ల్. చాలా చిన్న వయసులో ఆమె చచ్చిపోయింది. కానీ ఆమె గురించి మొదటి 2-3 శతాబ్దాల్లో చాలా ఎక్కువగా ఆమె గురించి మాట్లాడుకున్నారు. ఆమెకి పెద్ద చదువు లేదు, ఆమె పెద్ద ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. నల్ల జాతికి చెందినటువంటి మనిషి. షీఈ్ అన్ ఆఫ్రికన్. రెండోది, ఆమె ఒక పని మనిషి, ఆమె ఒక ఇంట్లో పని చేసేది. బట్ ద ఓన్లీ ఎక్సెప్షనల్ క్యారెక్టర్ ఆఫ్ హర్ ఈస్ దిస్: షీఈ్ ఎ బిలీవర్, షీఈ్ ఎ క్రిస్టియన్. ఆమె ఒక క్రిస్టియన్ ఇంటిలో పనిచేస్తుంది, ఒక పని మనిషిగా ఉన్నది. ఆమె పేరు బ్లాండినా. ఇది జరిగింది 177 AD. నియర్లీ 1850 years ago జరిగినటువంటి విషయం ఇది. 1800 years ago జరిగినటువంటి విషయం ఇది. అయితే ఆమె యజమాని మీద ఒక నింద మోపాలని ఆమెను తీసుకొని లాయన్ అనేటువంటి ప్రాంతంలో, ఇట్ ఈస్ నౌ ఇన్ ఫ్రాన్స్, ఆమె తీసుకొని ఆమెను రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ టైంలో ఉన్నటువంటి రోమన్ ఎంపరర్ పేరు మార్కస్. ఆ యొక్క సోల్జర్స్ ఆమెను చాలా చిత్రహింసలకు గురి చేశారు. సన్నగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. ఆమెను ఆ యొక్క చిత్రహింసలకి తీసుకెళ్తున్నప్పుడు అనుకున్నారు ఈమె ఎక్కువసేపు బతకదని. కానీ ఆమె గురించి ఆ సైనికులు చెప్పినటువంటి మాట, మై ఫ్రెండ్స్, ఈ మాటలు 3 బుక్స్లో రాశారు. ఒకటి ఎసూబియస్ హిస్టోరియా ఎక్లీసిస్టియా అనేటువంటి పుస్తకంలో రాశాడు, అంటే ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్. 3rd century ADలో 307, 308 ఆ ప్రాంతంలో ఆయన రాసినటువంటి బుక్లో రాశాడు. రెండోది ఏషియా మైనర్కి రాసినటువంటి ఒక ఎపిజిల్లో, ఒక పత్రికలో ఈమె గురించి రాశారు. రెండోది యాక్టా మార్టారం, అంటే యాక్ట్స్ ఆఫ్ మార్టైర్స్ అనేటువంటి లాటిన్ పుస్తకంలో 400 ADలో అగస్టిన్ ఉన్నటువంటి కాలంలో ఆయన ఏ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు దీంట్లో ఉండాలన్నాడో ఆ చరిత్రలో మాత్రమే ఉంచి రాసినటువంటి పుస్తకంలో. ఆ పుస్తకాల్లో పాలికార్ప్ గురించి ఉంది, ఇరేనియస్ గురించి ఉంది, క్లెమెంట్ గురించి ఉంది, బ్లాండినా అనేటువంటి ఈ యొక్క పని మనిషి గురించి ఉంది. బ్లాండినా, ఆ బ్లాండినాని తీసుకొని వెళ్ళి కొట్టి కొట్టి కొట్టి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా దినాలు కొట్టి అలిచిపోయారంట. కానీ ఆమెకేం కాలేదు. ఆమె చేత ఒకే ఒక మాట చెప్పిద్దాం అనుకున్నారు. ఏంటి ఆ మాట తెలుసా? నేను యేసు ప్రభుని నమ్మను, మా యజమానురాలు మంచిది కాదు, ఆమె దరిద్రమైన పాపాలు చేసేది, ఆ మాట చెప్పు అని అంటే, నేను క్రైస్తవురాల్ని, మా యజమానురాలు మంచిది, అదే చెప్పుతూ ఉన్నది. ఇక ఆమెనేం చేయాలో తెలియక ఒక దూలాని కేసు కట్టి, నౌ లిజన్ టు దిస్, దూలాని కేసు కట్టి, యాంఫీ థియేటర్లో దూలాని కేసు కట్టి ఆకలిగా ఉన్నటువంటి చాలా సింహాలను పంపిస్తే, ప్లీజ్ లిజన్ టు దిస్, బ్లాండినా దగ్గరకు వచ్చి ఆ సింహాలు అందరూ చూస్తుంటే ఆమె కాళ్ళ దగ్గర అలా కూర్చొని ఉండిపోయి, సింహాల బోనులో దానియేలు దగ్గర సింహాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, ఊహించాలి. కానీ ఇక్కడ మాత్రం అందరూ చూస్తున్నారు. ఎవ్రీబడి వాజ్ వాచింగ్. సింహాలు ఏం చేయలేదు,
ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 17 days దే ట్రైడ్ దట్. 17 దినాలు ట్రై చేశారంట. నథింగ్ హ్యాపెన్. ఏం జరగలేదు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక బాగా చితక్కొట్టి ఒక ఐరన్ చైర్ ఉంటుంది, ఐరన్ చైర్, ఇనుముతో తయారు చేసినటువంటి కుర్చీ, ఆ కుర్చీ కింద నుప్పులు పెడతారు. ఆ నుప్పులకి ఆ ఐరన్ చైర్ మసిలిపోతూ ఉంటుంది, ఎర్రగా అయిపోతూ ఉంటుంది. దాని మీద ఆమెను కూర్చోపెట్టారు. కిందంతా కాలిపోయింది. ఆ కాలిపోయినటువంటి అమ్మాయిని నెట్స్ ద్వారా ఆమెను ఒక దున్నపోతు ముందు పడేస్తే ఆ దున్నపోతు ఆమెను ఎత్తి పడేసింది. ఆ తర్వాత ఆమెను కాల్చి చంపేశారు. కానీ ఆమె చచ్చిపోయేటంత వరకు కూడా షీ వాజ్ ఓన్లీ ప్రైజింగ్ గాడ్ అండ్ షీ వాజ్ ఓన్లీ బ్లెస్సింగ్ గాడ్. డూ యూ నో వై? ఎందుకో తెలుసా? షీ కాపీడ్ ది attributes of Jesus Christ, the priorities of Christ. She committed herself to the will of God. మూడోది, the last point which I want to tell and close, she craved for the commendation in heaven, not on earth. పరలోకములో సబాష్ అనిపించుకోవాలి. when she died, ఆమె చచ్చిపోయినప్పుడు, ఐ థింక్ అప్పటికి పరలోకంలోకి వెళ్ళినటువంటి అపోస్తులు వీళ్ళంతా కూడా చప్పట్లు కొట్టు, బ్లాండినా కమ్, యు ఆర్ వన్ లైక్ అస్, మాలాంటి దాను నువ్వు అని ఆమెకు చప్పట్లు కొడుతూ ఉన్నారేమో. యేసు ప్రభు వారు ఆమెను చూసి సబాష్ నా బిడ్డ దా అని దగ్గరికి పిలిచాడేమో. మై ఫ్రెండ్స్, రవి జకర్యాస్ గారిని ఈ ప్రశ్న అడిగారంట. చచ్చిపోయిన తర్వాత దేవుణ్ణి ఏం అడుగుదామని ఆలోచిస్తున్నామని. అప్పుడు రవి జకర్యాస్ అన్నాడంట, ఆయన నేను ఏం అడుగుతాము అని ఆలోచించట్లా, ఆయన నన్నేమంటాడు అనేది ఆలోచిస్తున్నాను. ఆయన నన్ను ఏమంటాడు అని. నేను చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళినప్పుడు, రవి సబాష్ బేటా, యూ హ్యావ్ డన్ యువర్ పార్ట్ అని అంటాడా, లేకపోతే ఇంకేమన్నా అంటాడా? ఐ డోంట్ నో అబౌట్ Ravi. Probably God would say, yeah, you have done your part. That's what I'm thinking. Probably. He crisscrossed the country, world. He was called as an apologist to the whole world for Christ. But what about you? If death comes to you, will there be a commendation for you in heaven? Copy the priorities of Christ. Commit to the will of God. Crave for the commendation in heaven. Blandina committed her will. She just followed Christ. She only craved that in heaven she might receive. My friends, do you have that craving? Shall we all look to the Lord in prayer? As you close your eyes, I want to remind again, enough is enough. ఇంతకాలం నీకున్న శరీర కోరికలన్నీ తీర్చుకుంటూ పోయావు. ఇప్పటికైనా ఆపేస్తావా? ఇప్పటికైనా ఆపేస్తావా? నీ శరీరంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనిది ఏది ఉన్నా, క్యాన్ యూ కిల్ ఇట్? దాన్ని చంపేస్తావా? క్యాన్ యూ కిల్ ఇట్? దాన్ని చంపేస్తావా? క్యాన్ యూ పుట్ ఎన్ ఎండ్ టు ఇట్? దాన్ని అంతమొందిస్తావా? యేసుక్రీస్తు యొక్క ప్రయారిటీ ఏంటి తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని, తండ్రితో గడపాలని, తండ్రి నుంచి మహిమను పొందాలని. ఫాదర్స్ గ్లోరీ, ఫాదర్స్ విల్, ఫాదర్స్ అప్రిషియేషన్. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు దాట్. దానికి అప్పగించుకున్నాడు. వుడ్ యూ లైక్ టు కమిట్ యువర్ సెల్ఫ్, మై ఫ్రెండ్స్? యేసుక్రీస్తు నీ ప్రయారిటీ అయితే పొద్దున్నే లేస్తే యేసు ప్రభుతో గడపడానికి ఇష్టపడతావు. పొద్దున్నే లేస్తే యేసు ప్రభుతో గడపడానికి ఇష్టపడతావు. Do you want to spend with Christ? Do you want to spend with Christ? Do you want to spend time with God? If that be the case, you start your day with the Word of God. You pray. And you say, Lord,
దిస్ డే ఐ వాంట్ టు కిల్ వాట్ మై బాడీ క్రేవ్స్. ప్రతిదినం యూ నీడ్ టు డూ దాట్. రోజు అన్నం తింటావు, రోజు దేవునితో గడుపు. కెన్ యూ కమిట్ యువర్ లైఫ్? కెన్ యూ క్రేవ్ ఫర్ ద కమెండేషన్ ఇన్ హెవెన్? పరలోకంలో సభాష్ అనిపించుకోవాలనేటువంటి తపన నీకున్నదా? మా దేవా, మా ప్రభువా, నువ్వు మా కోసం చనిపోయి ఆ శ్రమ ద్వారా ప్రభా మాకు ఒక మోడల్ని వదిలిపెట్టావు ప్రభా. వీ నీడ్ టు కాపీ ఇట్. వీ నీడ్ టు కమిట్ అవర్ లైఫ్స్ టు యూ, టు యువర్ విల్. అండ్ ఫైనలీ వీ నీడ్ టు క్రేవ్ ఫర్ ద కమెండేషన్ ఇన్ హెవెన్. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం విన్నారో ప్రభా, మే దే లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. To that extent we commit ourselves into your hands. In Jesus' name we pray. Amen. Amen.